నిప్పు రాజేస్తుంది ఒకరైతే ఆ నిప్పుకు తోడైంది మరొకరు. పోలవరం నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు సీనియర్ నాయకులు కరాటం రాంబాబు ఫోన్లో మాట్లాడిన సంభాషణలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆడియో లీక్ వ్యవహారాల వల్ల మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మరియు ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఆరోపించింది ఒకరైతే పోట్లాడుకునేది మాత్రం ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు. కూటమి ఎమ్మెల్యే చెర్రి బాలరాజుపై అసత్య ఆరోపణ చేస్తే ఎవరికి లాభం? కూటమిలో కొమ్ములాటలు ప్రతిపక్ష పార్టీకి అవకాశదారులుగా మారాయి. ప్రతిపక్షం కంటే సొంత కూటమిలో ఉన్న అగ్ర సీనియర్ నాయకులు ఆనందపడుతున్నారని పోలవరం నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే ఫోన్ సంభాషణలో మాట్లాడారో ఆ నాయకులపైన నువ్వు న్యాయస్థానానికి వెళ్ళు, న్యాయస్థానంలో బోన్లో నిలబెట్టు. అంతేగాని నన్ను ఎందుకు నిలబెడతావు? నాకేం సంబంధం ఇది? నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నేను 2004 ఎమ్మెల్యే అయ్యాను. ఈరోజు వరకు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నాను. నాకు 6 నెలల్లోనే నేను ఇల్లు కట్టుకోలేదు. ఎక్కడ కూడా నాకు మద్యంలో వాటాలు లేవు. నాకు ఎక్కడ కూడా బెల్ట్ షాపుల్లో నాకు వాటాలు లేవు. నేను ఎక్కడ ఇసుక దోసుకోలేదు. నేను ఎక్కడ మట్టి దోసుకోలేదు. నేను ఎక్కడ కూడా అవినీతి చేయలేదు. ఈరోజు నేను తప్పు చేయలేదని అంటే సరిపోదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ధైర్యపు సంస్థలు ఉన్నాయి. ఎంక్వైరీ చేపించి విచారణ జరిపించాలి. తన నిజాయితీని నువ్వే నిరూపించుకోవాలి. అంతేగాని డొంక తిరుగుడు సమాధానంతో తప్పించుకొని ఈ ఈ అంశాన్ని డైవర్స్ చేసి పారిపోవాలని చూస్తే మీటికి ప్రజలు హర్షించరు. ఎందుకంటే నీ ఇప్పుడైనా అర్థమైందా బాలరాజు? నీ మీద ఆరోపణలు చేసింది కూటమి నాయకులు. వాళ్ళని నువ్వు అడగాలి. ఈ నియోజకవర్గ ప్రజలకు సంబంధం చెప్పాలి. ఈరోజు అన్ని యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో, అన్ని టీవీలో వచ్చింది. వాళ్ళు ప్రశంస చేస్తే అక్కసు మా మీద వెలగట్టడం ఏంటి? ఏదో దమ్ము ధైర్యం అంటున్నావు. నా దమ్ము ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి నీకు నిజంగా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో జనసేన మ్యాండేట్ నీ అధ్యక్షుడిని తీసుకొచ్చి నా మీద పోటీ చేయి. నేను కూడా నా అధ్యక్షుడిని నేను టికెట్ తీసుకుని నేను పోటీ చేస్తా. అప్పుడు నీ దమ్మేంటో నా దమ్మేంటో ప్రజలు తెలుస్తారు. అంతేగాని నువ్వు డొంక తిరుగుడుగా మాట్లాడి తప్పించుకొని పోవాలంటే ఎప్పటికైనా తప్పు చేస్తే శిక్ష పడుద్ది ఎవరికైనా. ఈరోజు నా మీద అవకులు చవకులు మాట్లాడుతున్నావు. తెల్లం బాలరాజు, తెల్లం కుటుంబం అంటే ఒక బ్రాండ్. ఈరోజు చెర్రి బాలరాజు అంటే ప్రజలకు తెలుసు, ఒక ఫ్రాడ్ అని ఇప్పుడు తెలిసిపోయింది. ఎందుకంటే నేనంటాం కాదు, మీ కూటమి నాయకులు అన్నారు, నేనంటాను, ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే 100 కోట్లు అనేది నువ్వు ఎలా సంపాదించావు ఏంటి అనేది నువ్వు నీ నాయకులను అడిగి వాళ్ళ నుండి నువ్వు న్యాయస్థానానికి వెళ్ళు తప్ప మా మీద పడి ఆడితే బాగోదు. ఇప్పుడైనా కానీ ఇది ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత, ఆరోపణలు వచ్చిన తర్వాత, అందులో ఇద్దరు కూటమి నాయకులు, ఆగ్రహనేతలు మధ్యలో ఫోన్ సంభాషణ జరగడం అనేది సామాన్య విషయం కాదు. దీని మీద స్వతంత్రంగా నువ్వే ఎంక్వైరీ జరిపించి, నువ్వే ఏదో సంస్థ ద్వారా మరి ఎంక్వైరీ చేయించి విచారణ జరిపించి నీ చిత్తశుద్ధి, నిజాయితీని నిరూపించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. గురించి నేను స్పెషల్గా ఏం చెప్పవలసిన లేదు. నా దమ్ము ధైర్యం ప్రజలందరికీ తెలుసు. సంవత్సర కాలంలో నేను ఏం చేశానో నేను చెప్పగలను. నువ్వు 20 సంవత్సరాలుగా ఏం చేసావో నువ్వు చెప్పే దమ్ము ధైర్యం నీకుందని నేను అడుగుతున్నాను. నియోజకవర్గంలో 10 సంవత్సరాలు బాబు గారి నుంచి 60-70 సంవత్సరాల వరకు ముసలి వారి వరకు ఇల్లు అడుగు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరని చెర్రి బాలరాజు అని చెప్తారు. అది బ్రాండ్. అంతేగాని ఇప్పుడు వచ్చాం కాదు. అది మహేష్ బాబు గారి సినిమాలో ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదనేది అది మెయిన్. అది గుర్తుపెట్టుకో. అంటే ఛాలెంజ్లు నువ్వు నాకేమీ విసరవసరం లేదు. నువ్వు అన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నీ మీద నేను ఛాలెంజ్ చేశాను. అది దమ్ము ధైర్యం అంటే. ఏ పదవులు లేకోకుండా నువ్వు అధికారంలో 20 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్న నీ మీద ఛాలెంజ్ చేశానంటే అది దమ్ము ధైర్యం. చెర్రి బాలరాజు దమ్ము ధైర్యం అది. అంతేగాని నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఈరోజు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. అలాగే తాటాకు చప్పుళ్ళకి చెర్రి బాలరాజు ఏం భయపడే వ్యక్తి కాదు. కావాలనే సోషల్ మీడియాలో ఈ సాక్షి ఏదైతే మీడియా ఉందో, ఈ సాక్షి మీడియాలో నువ్వు వేపించావు. నేను నిన్ను అడిగింది ఏంటి? నిన్ను 1 సంవత్సరంలోనే నేను 100 కోట్లు డబ్బులు తీసుకున్నానని ఈ సాక్షి మీడియాలో ప్రచారం చేశావు.
ఆ ఒక్క సంవత్సరమే కాదు, 20 సంవత్సరాల్లో నువ్వేదైతే ఎమ్మెల్యేగా చేసినప్పుడు నీకు ఏదైతే ఇన్కమ్ సోర్సెస్ వచ్చిందో అదే ఇన్కమ్ సోర్సెస్ నాకు వస్తుంది. అంటే నువ్వు డబ్బులు సంపాదించకపోతే మన కాన్స్టిట్యున్సీలో నేను ఎలా సంపాదిస్తాను? 20 సంవత్సరాల పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడిగా నువ్వు పనిచేసావు అంటే నువ్వు సంవత్సరానికి 100 కోట్లు నువ్వు తీసుకుంటే నేను కూడా తీసుకున్నట్టే, నువ్వు తీసుకోకపోతే నేను కూడా తీసుకున్నట్టే. అంతేగాని ఏదో ఇందాక ఒకటి మాట చెప్పాను, బరింగల్పాడు నుంచి దుద్దుకూరు ఎంత దూరమో దుద్దుకూరు నుంచి కూడా బరింగల్పాడు అంతే దూరం. నువ్వు తప్పు చేస్తే నేను చేసినట్టే, నువ్వు తప్పు చేయకపోతే నేను చేయనట్టే. అంటే నీకైతే ఇన్కమ్ సోర్సెస్ రాని నా దగ్గర ఏమైనా ప్రత్యేకంగా ఇన్కమ్ సోర్సెస్ వస్తాయా? 7 మండలాల్లో ఏంటనేది నీకు తెలియదా? అంతే ఏదో బురద జల్లాలి, గుడ్డ కాల్చి మీద పడేయాలి, వాళ్ళే అది చేసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు ఉన్నావు. రేపు చాలా ఇబ్బంది పడతావు. నేను అన్నదాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. తెల్లం బాలరాజు గుర్తుపెట్టుకో. నేను ఏదో వాళ్ళకి ఏదో చెప్పేశాను కదా, మీడియా ముందుకు వచ్చేసాను కదా అంటే రేపు సమాధానం చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. రోజు 20 సంవత్సరాలకు చేసి నువ్వు ఎటువంటి ఆలోచన చేయకోకుండా సంవత్సరానికి 100 కోట్లు అంటే ఎగేసుకుంటా మీడియా ముందుకు వచ్చేసావు. నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పు, ఎక్కడ మాట్లాడతావు చెప్పు. నువ్వు నేను సంవత్సర కాలంలో నేను చేసినటువంటి డెవలప్మెంట్, 20 సంవత్సరాలకు నువ్వు ఏం డెవలప్మెంట్ చేసావు మన ఇద్దరు మాట్లాడుకుందాం, ప్రజలకు తెలుస్తుంది. ఈరోజు నెక్కరేసుకున్న నేనే నిన్ను ఓడించాను, గుర్తుపెట్టుకో. నెక్కరేసుకున్నా అంటున్నావు, నా ముందు ఓడిపోయావు. సిగ్గు రావట్లేదా నీకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే సంవత్సర కాలంలో నేను చేసింది నిరూపిస్తా, నువ్వు నిరూపించు. ఇలాగా ఏదో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేవంటే ఏం కుదరదు. ఇలాంటి తాటా చెప్పులకి నేను భయపడే వ్యక్తిని కాదు. తస్మాత్ జాగ్రత్త. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు. ఏదో మీడియా ఉంది కదా, సాక్షి మీడియా ఉంది కదా, డబ్బులు కొట్టేద్దామంటే మీ అందరూ కూడా న్యాయస్థానం ముందు చేతులు కట్టుకుని నించొని శిక్ష అనిపించేటువంటి పరిస్థితి తీసుకొస్తాను మరొకసారి తెలియజేస్తూ